కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్. గుంటూరు జైలుకు తరలించిన పోలీసులు. కృష్ణంరాజుపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్. కించపరిచే వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు. మహిళల్ని కించపరిచిన సజ్జలపై చర్యలు తీసుకోవాలి. డీజీపీకి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు. కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్. నెల్లూరు జైలుకు తరలిస్తున్న అధికారులు. ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు దక్కని ఊరట. బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 17కు వాయిదా. పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించిన నిమ్మల. షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామన్న మంత్రి. రాహుల్ ఖర్గేతో రేవంత్ రెడ్డి కీలక భేటీ. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చ. ఫామ్ హౌస్లో హరీష్, తెలంగాణ భవన్లో కేటీఆర్. రేపు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణపై చర్చలు. బసు భవన్ ముట్టడికి జాగృతి ప్రయత్నం. కవిత అరెస్ట్. పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్. ఈ ఏడాది ఘనంగా బోనాల ఉత్సవాలు. 20 కోట్లు కేటాయించిన టీ సర్కార్. సత్యసాయి జిల్లా రామగిరిలో అమానుషం. దళిత బాలికపై 2 ఏళ్లుగా లైంగిక దాడి. 6 అరెస్ట్. కర్ణాటక ముడా స్కామ్ కేసులో 100 కోట్ల ఆస్తులు జప్తు. సీఎం సిద్ధరామయ్య మరికొందరి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి భర్తీ చేయాలి. ప్రధానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే లేఖ. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్ హాసన్. పోటీలో ఎవ్వరూ లేకపోవడంతో అవకాశం. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో దర్యాప్తు. మృతుడు రాజా అంత్యక్రియలకు హాజరైన సోనం ప్రియుడు.